అతను మాట్లాడుతుంది అది ఇప్పుడు इमीडिएट का तो वो हमारे लिए काबिल माफी नहीं हो सकता। कोई ये नहीं क्या कि भूल जाए कोई मुकामी है या कहीं कराने वाला है, हमारे लिए सब बराबर है। गद्दारों का कोई इलाका नहीं होता, गद्दारों का कोई मजहब नहीं होता, गद्दारों का कोई दीन ईमान नहीं होता। इससे बड़ी कोई भेद नहीं हो सकती है। అవుట్రైట్ గా చెప్తున్నాడు అతను. మీరు ఆపకపోతే, నిర్బంధం ఆపకపోతే, అడ్డంకులు తొలగించకపోతే భారత సరిహద్దును మేమే తెరుస్తాం. సో పీఓజేకేని భారత్ లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే దానికి ఇది సంకేతం. అంటే విలీనం అనే మాట మనం ఇప్పుడే మాట్లాడకపోవచ్చు, బట్ ఎస్ దెర్ ఆర్ ఛాలెంజెస్. చాలా ఛాలెంజెస్ జరగకపోవచ్చు కానీ సో అండ్ భారతదేశంలో పీఓజేకేని విలీనం చేస్తారో లేదో తెలియదు కానీ పీఓజేకేలో భారత మద్దతు మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఫస్ట్ అది మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్లీ మనము కంక్లూషన్స్ లోకి వచ్చేసి అయిపోయింది పీఓజేకే మన దగ్గరకు వచ్చేసింది అనే ఒక వాదనలోకి మనం వెళ్ళడానికి వీల్లేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రెండోది ఇదే పీఓజేకేలో అండి వాసు గారు, అసలు యాక్చువల్ అదే పీఓజేకేలో చాలా సంవత్సరాలుగా పీఓజేకే కేంద్రంగానే భారత వ్యతిరేకతను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మీరు పీఓజేకే మీర్పూర్ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి, ముజఫరాబాద్ ఇట్లాంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మొన్న భారత హై కమిషన్ మీద దాడి జరిగింది చూసారా మీరు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం భారత హై కమిషన్ మీద దాడి చేశారు. ఆ హై కమిషన్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదు, పీఓజేకే నుంచి వెళ్ళిన వాళ్ళే. సో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారని మనం అప్పట్లో మాట్లాడుకున్నాం కదా. సో అది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో సేమ్ ముజఫరాబాద్ ఆ రీజియన్ నుంచి వెళ్ళిన వాళ్ళని పంపించారు. ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ హై కమిషన్ కి ఎదురుగా నిలబడి నిరసన జరుపుతున్నారు. అది ఒక మంచి సైన్. ఈవెన్ లండన్ లోనే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అదే ఎవరైతే భారత హై కమిషన్ మీద దాడి చేశారో, ఇక్కడ విధ్వంసం చేయాలనుకున్నారో అదే శక్తులు వాళ్ళే, అదే సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా నిరసనలు జరుగుతున్నాయి లండన్ లో. మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అవి ప్లే చేసాం. ఎగ్జాక్ట్లీ, అవును, ప్లే చేయాలి. చాలాసార్లు మనం మాట్లాడుతున్నవే. సో లండన్ లో జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తే ఇంతకుముందు భారత్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇది ఒక పాజిటివ్ సైన్. రెండోది బలూచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానివ్వండి, ఈ 2 ప్రాంతాల్లో కూడా భారత అనుకూలత పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అనుకూలత ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నేనే చెప్తున్నాను, నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2021 లో మేము లదాఖ్ వెళ్ళామండి. లదాఖ్ నుబ్రా వ్యాలీ అని ఉంటది. నుబ్రా వ్యాలీలో ఒక 5 గ్రామాలు 1971 వార్ లో పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయంలో మనం స్వాధీనం చేసుకున్నాం. అంటే అవి అంతకు ముందు బాల్టిస్తాన్ లో ఉండేవి, అంటే పీఓజేకేలో ఉండేవి బాల్టీ రీజియన్స్. సో ఆ 5 గ్రామాలు మనం తీసుకున్నాం. ఆ 5 గ్రామాల్లో మేము బస చేశాం రాత్రికి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు 1971 నుంచి 2014 వరకు ఒక లెక్క, 2014 తర్వాత ఒక లెక్క అని అంటున్నారు వాళ్ళు. 1971 నుంచి 2014 వరకు వీళ్ళు ఏం ఆలోచించే వాళ్ళట అంటే మేము అటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా ఒకటే కదా, మా బంధువుల్ని మాకు దూరం చేశారనే భావనలో ఉండేవాళ్ళు వీళ్ళు. అంటే ఈ గ్రామాల వాళ్ళు, అంటే మన దేశం స్వాధీనం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రజలు. సో వాళ్ళు అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకటే ఉండే, కాకపోతే మా బంధువులందరూ అటువైపు ఉన్నారు, మేమందరం కలుసుకునే వాళ్ళము, ఏం పెద్ద తేడా ఉంది పాకిస్తాన్కి భారత్కి అనుకునేవాళ్ళు. కానీ 2014 తర్వాత ఆ పర్టికులర్ గ్రామ సర్పంచులు వాళ్ళు చెప్తున్న విషయం, నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే చెప్పిన విషయం ఏంటంటే మాకు రేషన్ అందుతోంది, మాకు పర్ఫెక్ట్ చెప్పాలని మాకు పథకాలు అందుతూ ఉన్నాయి, మాకు రోడ్లు వేస్తూ ఉన్నారు, మాకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఉన్నారు, బేసికలీ మాకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ మాకు ఇస్తూ ఉన్నారు. సో భారత ప్రభుత్వం మాకు కరెంట్ ఇస్తోంది, అన్ని ఇస్తోంది. ఇదే సందర్భంలో ఇటువైపు ఉన్న గ్రామాల్లో వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళతో చెప్తున్నారు ఫోన్లలో, వాళ్ళకు ఎప్పటికీ ఇంకా సంభాషణలు జరుగుతూనే ఉంటాయి కదా. జరుగుతుంది ఏంటంటే భారత్ లో ఉన్నటువంటి కశ్మీర్ లేదా లదాఖ్ భూభాగాల్లో డెవలప్మెంట్ ఎలా జరుగుతోంది అండ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగాల్లో ఏ డెవలప్మెంట్ జరుగుతుంది కంపేర్ చేసుకుంటున్నారు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు కనబడుతుంది ఏంటంటే భారత్ చాలా అభివృద్ధి చెందుతోంది. సో అది లండన్ ప్రొటెస్ట్ నిజంగా పీసీఆర్ కి అభినందించాలండి మనం ఖచ్చితంగా. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు కానీ డెఫినెట్లీ వండర్ఫుల్ విజువల్స్ వెంటనే తీసుకొచ్చారు. బేసికలీ వీళ్ళందరూ కూడా భారత హై కమిషన్ కి ఎదురుగా నిరసనలు తెలిపిన వాళ్ళు గతంలో. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనము యూకే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి సీన్ రివర్స్ అయిపోయింది. సో రైట్, భారత్ ఎదగడం అంటే జస్ట్ లైక్ దట్ ఏదో మనము పోయి పీఓజేకి ఆక్యుపై చేసుకుని మన సైన్యాన్ని అక్కడికి పంపించేసి రిటర్న్ తీసేసుకుని అయిపోయింది పీఓజేకి మన కంట్రోల్లోకి వచ్చింది అని అంటే అలా జరిగేది కాదు. దీని వెనకాల చాలా కసరత్తు ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఉంది. లెంతీ ప్రాసెస్, డిప్లొమాటిక్ గా, లీగల్ గా, సోషల్ పరంగా, ఐ మీన్ సొసైటీ పరంగా వాళ్ళు మనం అడాప్ట్ చేసుకోవాలి, కల్చర్ పరంగా మనం అడాప్టేషన్ జరగాలి.
ఇట్లా అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అండ్ అది కాక POJK లో చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. చైనా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోదు, కానీ దాన్ని ఒప్పించే విధంగా మనం ఎలా చేయాలి అంటే అక్కడ ఒక పెద్ద నిరసన వచ్చి, ఇది కొంచెం టైం తీసుకునే అంశమే. బట్ ఎస్, ఎంతో దూరం ఉండదు POJK భారత్ లో కలవడానికి, కానీ ఎలా కలుస్తుంది అనేది వాళ్ళు కర్రలతోటి కొట్టి మరీ చూపిస్తున్నారు ప్రొటెస్ట్. Correct. షబాజ్ షరీఫ్, సయ్యద్ హసీం మునీర్లని కర్రలతో బాత్తు పాకిస్తాన్కి వ్యతిరేకంగా POJK నిరసనకారులు లండన్ లో చేసిన ప్రదర్శన అండి. అది ప్రదర్శన అంతా ఓపెన్ గా బయటకు వచ్చేసారు. ఓపెన్ గా బయటకు వచ్చేసారు. సో ఇక రెండో అంశంలోకి వెళ్తే, ఇజ్రాయెల్ ఉంది తాలిబాన్ల దాడి వెనక, పాకిస్తాన్ మీద తాలిబాన్ల దాడి వెనక ఉంది. ఈజ్ దేర్ ఎనీ సచ్ పాసిబిలిటీ అండి? అంటే ఇజ్రాయెల్ అంతా ఖాళీగా ఉందా? ఎందుకంటే వాళ్ళే ఇరాన్ తోటి పంచాయతీలో ఉన్నారు, పక్క లెబనాన్ తోటి పంచాయతీలో ఉన్నారు. నేను అంటే దీని మీద చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనలిస్టులు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు, అండ్ నజాం సేథీ లాంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. దీని మీద యురేషియన్ టైమ్స్ లో ఒక ఓపెడ్ కూడా వచ్చింది, ఒపీనియన్ పీస్. దాంట్లో వచ్చింది ఏంటంటే, ఇండియన్ క్యాష్, ఇజ్రాయలీ టెక్నాలజీ అండ్ ఆఫ్ఘన్ ఫైటర్స్, పాకిస్తాన్ బ్లేమ్స్ ట్రైకా అలయన్స్ ఫర్ ఇట్స్ సెక్యూరిటీ క్రైసిస్. ఇండియన్ క్యాష్, ఇజ్రాయలీ టెక్నాలజీ అండ్ ఆఫ్ఘన్ ఫైటర్స్. ఓకే.